హాయ్ ఫ్రెండ్స్, శివుడిని ఈ 3 సమయంలో ఏమి కోరినా క్షణాలు ఇస్తాడు. శివుడిని ఈ 3 సమయాల్లో ఏమి కోరినా క్షణాలు ఇస్తాడు. ప్రతిరోజు శివుడిని ఈ 3 సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు. మన హిందూ మతంలోని ప్రధాన దేవతల్లో శివుడు ఒకరు. హిందువుల పూజించే దేవతల్లో శివుడు ప్రథములు. సోమవారం అంటే శివుడికి ఇష్టమని మన అందరికీ తెలుసు. మనము శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి, శివ పూజలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు, దాంతోపాటుగా శివుడిని ఏ సమయాల్లో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా శివుడు ఆజ్ఞతోనే జరుగుతూ ఉంటుంది. 8 దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలు అయినా తొలగిపోతాయంట. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు. సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మాశివుడి కటాక్షం లభిస్తుందంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు, స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష పండితులు. సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి. దాంతోపాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడే, అన్ని కోరికలు నెరవేర్చుడని పండితులు చెప్తూ ఉన్నారు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుని పూజతో ప్రారంభం జరిగితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి. పూజ సమయంలో శివలింగంపై గంగా జలం సమర్పించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి. చందనమున బొట్టు పెట్టాలి. శివుని పూజ సమయంలో శివచాలీస, శివాష్టకం పఠించాలి. దీనివలన కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరం అవుతాయి. అన్ని కోరికలు త్వరగా పూర్తవుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్న లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకర్లకు రుద్రాక్షను సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి. ధనవర్షం కురుస్తుంది. వేదాలు లింగరూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని పండితులు చెప్తూ ఉంటారు. శివుడికి విభూతి అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శివుని 3 ఆకులు కదా బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుని పూజించేటప్పుడు బిల్వ పత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి. మనసులోని కోరికలు పూర్తవుతాయి. దాంతోపాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి. దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే
నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి. శివుడికి వెలగపండు ఎంతో ఇష్టం. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘ సొంతమవుతుందని పురాణాలు చెప్తున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితులను కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివుడికి పూజ చేస్తే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం చెంబుడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలు కష్టాలను తొలగిస్తాడు. అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయంలో పూజించాలని పండితులు చెప్తున్నారు. అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు. మీ మనసులోని కోరికలను నెరవేరుస్తాడు. ఒక రోజులో సూర్యుడు 3 దిశలు మారుతాడు. ఒకటి ఉదయం అంటే సూర్యోదయం, మరొకటి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, ఇంకోటి సాయంత్రం సూర్యాస్తమయం. ఈ 3 సమయాల్లో శివుడిని ఎవరు తలుచుకుంటారో, ఎవరు నిష్ఠగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడు. అంతేకాదు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు. సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి ఎంతతో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ 3 సమయాల్లో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాల్లో శివుని తలుచుకున్నా చాలు, మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. శివుడిని ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఈ 3 సమయాల్లో అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్నం సమయంలో, సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనస్సులోని కోరికలను నెరవేర్చుకోండి. శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి ఈ 3 సమయాల్లో పూజలు చేయండి. ఈ 3 సమయాల్లో శివుని తలుచుకున్న చాలు, మీ కోరిక క్షణాల్లో నెరవేరుతాయి. శివుడు శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి, ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు. చేతిలో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అణువణువు ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి పురాణాలు. అయితే శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథనాలు ఉన్నాయి. శివుడు 3వ కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యే 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఒకనొక రోజు వస్తే ఇప్పుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేస్తుంది. ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించని పార్వతి భర్తను సరదాగా ఆటపడిద్దామని అని మనసులో అనుకుంటుంది. శివుడు వెనుక నుంచి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది. అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుని చూస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు. ఆ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తిని అంతా కూడా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు. అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపజేస్తాడు. ఈ క్రమంలోనే శివుడికి 3వ కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న ఒక కథ. అయితే ఈ అగ్ని వేడికి పార్వతి చేతులు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంతకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెప్తూ ఉన్నాయి. ఇది ఎలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి.
ఆది పరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, శంకరులను సృష్టిస్తుంది. అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందేనని ఆది పరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆది పరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ చెప్పించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు. అప్పుడు ఆ మూడో కన్నును తనని వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. అన్నట్టుగానే ఆది పరాశక్తి శివుడికి మూడో కన్నుగా ప్రసాదిస్తుంది. ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆది పరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెప్తూ ఉన్నాయి. ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.